హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ మీరు మిస్టర్ కేకే. మీ అందరు తెలిసింది, నేనైతే మన సబ్స్క్రైబర్స్ కోసం ఫ్రీ ట్రిప్ ఆర్గనైజ్ చేస్తున్నా. ఇది మన సెకండ్ ఫ్రీ ట్రిప్లో బృందావన్ తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొచ్చిన మన సబ్స్క్రైబర్లో ఒకరిని. సో మన బృందావన్ ట్రిప్ మొత్తం మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసినాం. ఇప్పుడు మీరు చూస్తుంది పార్ట్ 1. పార్ట్ 1లో మనం ఓన్లీ హోలీ మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాం. పార్ట్ 2లో మనకి బసానా, బృందావనం, గోకులం ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తా. మీకైతే పార్ట్ 1 వచ్చేసి మీరు అంతా లైవ్లో హోలీ చూసి ఎంత ఎంజాయ్ చేస్తారో అంత క్లియర్గా మీ అందరికి అర్థం అవ్వాలని, ఎటువంటి ల్యాగ్ లేకుండా మీరు అంతా లైవ్లో చూసి ఎలా చేస్తారో అలాగే నేను ఎడిట్ చేసి చూపించిన. ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్, మన సెకండ్ ఫ్రీ ట్రిప్లో ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నా. మా అమ్మ మా నాన్న, ఇప్పుడు మా డాడీ వెళ్ళి నన్ను ఎక్స్ రోడ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇప్పుడైతే ఎక్స్ రోడ్లో బస్ ఎక్కి ఖమ్మం చేరుకొని ఖమ్మం నుండి వరంగల్ చేరుకోవాలి. ఎందుకంటే నాకు హైదరాబాద్ టు ఆగ్రాకి టికెట్స్ బుక్ చేద్దామంటే అవైలబుల్ లేవు, వరంగల్ నుండి అవైలబుల్ ఉన్నాయి. ఎందుకని మన సబ్స్క్రైబర్ కూడా హైదరాబాద్ నుంచి వరంగల్ వస్తారు. తనకి నైట్ 1 o'clockకి ట్రైన్ ఉందంట. 3 o'clock లోపు మనకి వరంగల్ రీచ్ అవుతుంది. నేను కూడా అప్పటిలోపు వరంగల్ రీచ్ అవుతా. మార్నింగ్ 6కి మాకు వరంగల్ నుండి ఆగ్రాకి ట్రైన్ ఉంది. అక్కడ నుండి ఆగ్రాకి వెళ్తాం. మనతో సెకండ్ ట్రిప్లో ఫ్రీగా ట్రిప్ ఎంజాయ్ చేయడానికి స్వాతి గారు అయితే సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు మార్నింగ్ 3 అవుతుంది టైం. మేమిద్దరం వరంగల్ రైల్వే స్టేషన్లో మీట్ అయ్యాం. మాకు మార్నింగ్ 6కి ట్రైన్ ఉంది. వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాలి. మీ అందరికి ముందుగా మనకు కండిషన్ గురించి చెప్పాలి. లేడీస్ సెలెక్ట్ అయితే వాళ్ళ పేరెంట్స్లో ఫాదర్ అన్న బ్రదర్ అన్న రావాలని కండిషన్లో చెప్పిన. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీలో మన నమ్మకం ఉంటే వాళ్ళు ఎవరన్నా తోడొస్తారు. కానీ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మనం నమ్మారు 100%. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ నాతో 20 minutes ఫోన్ కాల్ మాట్లాడినాకనే తనని పంపాలని ఫిక్స్ అయ్యారు. సో ఆ నమ్మకం మనం నిలబెట్టుకుందాం. సేఫ్గా తీసుకొస్తా. మీరు కూడా నాతో ఫ్రీగా ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మనం వెళ్ళాల్సిన ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇదైతే వైజాగ్ నుండి ఢిల్లీ వరకు వస్తుంది. మేము వరంగల్ టు ఆగ్రా టికెట్స్ బుక్ చేసుకున్నాం. స్లీపర్ వచ్చేసి 700 to 800 పడుతుంది. మాది థర్డ్ టైర్ కాబట్టి 1800 పడింది ఈచ్ వన్. ఫైనల్గా ఆగ్రా దగ్గరకు వచ్చేసాం. 5 minutesలో దిగిపోతాం. 5 minutes. ఇదేం విచిత్రం, మేము ఆగ్రాలో అడుగు పెట్టగానే ఎక్సలేటర్ ఆగిపోయింది. మా ముందు వాళ్ళంతా వెళ్ళేటప్పుడు పనిచేసింది, మేము అందులో అడుగు పెట్టగానే ఆగిపోయింది. ఎక్సలేటర్ నుంచి స్టెప్స్ లాగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడైతే టైం మార్నింగ్ 4:30 అవుతుంది. మేము ఆగ్రా క్యాన్ రైల్వే స్టేషన్ రీచాం. రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి షేర్ ఆటోస్ ఉంటాయి. షేర్ ఆటో నుంచి ఈద్గా బస్ స్టాప్ జస్ట్ 2 kilometers ఉంటుంది. మనకు రైల్వే స్టేషన్ నుంచి మథురాకి అయితే 58 kilometers. ఆ ఈద్గా బస్ స్టాప్ నుండి మథురాకి 56 kilometers ఉంటుంది. మనం షేర్ ఆటోలో వెళ్తే ఆ 2 kilometersకి 20 rupees ఛార్జ్ చేస్తాడు. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఈద్గా బస్ స్టాప్. ఇక్కడ నుండి మనకి న్యూఢిల్లీకి, జోధ్పూర్, జైపూర్ ఇక్కడ అన్నిటికీ బస్సులు అవైలబుల్గా ఉంటాయి. మథురా కూడా ఇక్కడ నుంచే మనం ఢిల్లీ వెళ్ళే బస్సు ఎక్కితే మథురాలో దింపుతుంది. ఇక్కడ నుంచి 56 kilometers వెళ్దాం. మేము బస్సు ఎక్కినప్పుడు అయితే బస్సులో ఎవరు లేకుండే, నేను మన సబ్స్క్రైబర్, డ్రైవర్, కండక్టర్ తప్ప. ఒక ½ an hourలో చూస్తున్నానే ఫుల్ టైట్ అయిపోయింది బస్సు. ఇక మథురాకి స్టార్ట్ అయింది. ఇప్పుడే ఆగ్రాలో ఉన్న ఈద్గా బస్ స్టాప్ నుండి మథురాకి టికెట్స్ తీసుకున్నాం. ఈచ్ వన్ వచ్చేసి 98 rupees. బస్సులు ఎక్కితే ఆ ఫ్లైఓవర్ కింద దింపారు. ఆ ఫ్లైఓవర్ నుంచి ఈ రిక్షా పట్టుకొని వెళ్తున్నాం. ఈచ్ వన్ 20 rupees. కొత్త బస్ స్టాండ్ అంట, నయా బస్ స్టాండ్ అంటే తీసుకెళ్తారు. అక్కడ హోటల్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్స్కి వెళ్తాం. ఇక మేమైతే 2-3 హోటల్ తిరిగి చూసినాక ఈ హోటల్లో ఉందాం అనుకుంటాం. ఈ హోటల్ వచ్చేసి న్యూ బస్ స్టాప్కి కొంచెం ముందు వచ్చి లెఫ్ట్ తిరిగితే పక్కనే ఉంటుంది. ఇందులో రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక రూమ్కి వచ్చేసి 800 రూపాయలు. మాకు 2 రూమ్లకు 1600 పడింది. రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి, నీట్గా బాగున్నాయి. చూడండి. నేను మన సబ్స్క్రైబర్ అయితే ఇప్పుడే హోటల్ నుండి బృందావన్ వెళ్తున్నాం. ఈరోజు బృందావన్ మొత్తం విజిట్ చేసి రేపు మథురా విజిట్ చేస్తాం. మీరు అప్డేట్ మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు మీకు కనిపిస్తుందంతా న్యూ బస్ స్టాప్ సరౌండింగ్స్ అనమాట. ఇక్కడ నుంచి మనకి బృందావన్కి ఆటోస్ ఉంటాయి. ఈరోజు హోలీ కాబట్టి ఆటోస్ అన్నీ ఫుల్ టైట్ ఉన్నాయి. టికెట్ ఛార్జ్ కూడా చాలా పెంచారు. ఇప్పుడు ఒక ఆటో తీసుకొని వెళ్దాం. మేమైతే ఆటోలో వెళ్తున్నాం. ఇక్కడ నుండి ఈచ్ వన్ వచ్చి 50 రూపాయలు అంట. 16 kilometers ఉంది బృందావన్. అక్కడ పోయినా వాతావరణం ఎక్కడో తెలియదు, కానీ మాకైతే జనాలు చూసి పిచ్చి హ్యాపీ అవుతుంది. అంతమంది జనం హోలీ కాబట్టి ఈరోజు బృందావన్ హోలీగా అందరు అక్కడికి వెళ్తారు. నేనైతే మన సబ్స్క్రైబర్స్కి బృందావన్లో హోలీ చూపిస్తాను మాట ఇచ్చిన. అనుకున్నట్టే రాగానే బృందావన్లో హోలీ స్టార్ట్ అయింది. మన సబ్స్క్రైబర్ అయితే చాలా హ్యాపీ ఉంది. మీరే చూడండి.
బృందావనంలో హోలీ చూడడానికి జనాలు అయితే వందలలో కాకుండా కొన్ని వేల మంది వచ్చారు. చెప్తే మీరంతా ఓవర్ అనుకుంటారు, కాకపోతే మీ అందరు క్లియర్ చూపిస్తా. వేలల్లో జనాలు ఉర్రు, అందులో మేమైతే నడవలేకపోయినాం. కానీ చూడండి, ఇక్కడ దాహం వేసి ఇన్ని వేల మంది గ్లాసులు తేలేక ఇక్కడ జనాలు అయితే మనకి ఇట్లా చేతిలోనే పోస్తారు. మేము కూడా వాటర్ తాగి మా ప్రయాణం సాగించాం. మనమైతే ఇప్పుడు టెంపుల్ చుట్టూ పరిక్రమ చేసే ప్లేస్ దగ్గర ఉన్నాం. అంతా హోలీ అడావిడి ఉంది. మనకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి పరిక్రమ స్టార్ట్ అవుతుంది టెంపుల్ చుట్టూ. పరిక్రమ అంటే మన తెలుగులో ప్రదక్షిణ అన్నమాట. ఇక్కడ ఈ గుడి చుట్టూ 10 కిలోమీటర్స్ పరిక్రమ మార్గం ఉంది. ఆ 10 కిలోమీటర్స్ పరిక్రమ చేసి అక్కడ నుంచి డైరెక్ట్ బైంకే బిహారీ మందిర్లో దర్శనం చేసుకుంటారు. వీళ్ళంతా ఈ పరిక్రమ మార్గంలోనే హోలీ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్తుర్రు. మేము కానీ ముందుకు వెళ్తుంటే చాలా ఎంజాయ్ ఉంది. మీకు మొత్తం చూపిస్తూ చూడండి. ఈ బృందావనం బన్కే బిహారీ టెంపుల్ దగ్గర ఎంతమంది హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు మీ అందరు క్లియర్గా చూడాలని ఈ వీడియో ఫాస్ట్ మోడ్లో పెట్టి జనాన్ని అంతా చూపిస్తున్నా. వీళ్ళంతా ఈ టెంపుల్ దగ్గర హోలీ సెలబ్రేట్ చేసుకున్నానికి వచ్చారు. సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జనానంతా చూపించాలంటే మేము సాయంత్రం వరకు అక్కడే నిల్చోవాలని అర్థమైంది. ఇక మేము కూడా పరిక్రమ స్టార్ట్ చేసినాం. 10 కిలోమీటర్స్ గుడి చుట్టూ ప్రదర్శన చేసి తర్వాత దేవుని దర్శనం చేసుకుంటాం బన్కే బిహారీ టెంపుల్కి వెళ్ళి. మా మీద నా కలర్లు పోసారు కానీ కనపడతలేదు ఎండకి. పింక్ కలర్ వేసాక మనకైతే ఇక్కడ నుంచి అసలు ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయింది. ప్రతి ప్లేస్లో డీజే పెట్టి కలర్స్ చల్లుకుంటా డ్యాన్స్ చేసుకుంటా చాలా గ్రాండ్గా చేస్తారు. మీరంతా స్కిప్ చేయకుండా చూడండి. చాలా ప్లేస్లలో చాలా వీడియోస్ తీసిన అవన్నీ క్లియర్గా చూడండి. మీకు ఇక్కడ హోలీ ఎంత గ్రాండ్గా చేస్తారో క్లియర్గా అర్థమవుతుంది. చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం. బాగా ఎంజాయ్ చేస్తున్నాం. డాన్స్ కూడా వేసాం మేము. లైఫ్లో ఒక్కసారి హోలీ చూడాలి, కంపల్సరీ చూడాలి. చాలా అంటే చాలా బాగుంది. నీకు ఎట్లా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. అందరూ ఇక్కడ చిన్నోళ్ళు పెద్దలు అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏజ్తో సంబంధం లేకుండా ప్లేస్తో సంబంధం లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మీరు తప్పకుండా రండి ఈసారి హోలీకి. ఇప్పటికైనా నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రీగా ట్రిప్పులు ఎంజాయ్ చేయండి. నేను కూడా ఎంత హ్యాపీగా ఉందో. అందరికైతే లైవ్లో చూసిన ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చాలా ప్లేస్లలో ఎడిటింగ్ చేయకుండా యాస్టేజ్ వీడియోస్ పెట్టిన. ఇలాగన్నా మీరు లైవ్లో చూసినట్టు అనిపిస్తుందని. माड़ा को लाल खावे
చూస్తున్నారు కదా, ఇదే రాధా మదన్ మోహన్ టెంపుల్. మనమైతే పరిక్రమ చేస్తూ 2.5 గంటల తర్వాతకి ఈ టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాం. ఈ టెంపుల్ నుంచి బన్కే బిహార్ టెంపుల్ కూడా చాలా దగ్గరే ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఇందులోకి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత బన్కే బిహార్ టెంపుల్కి వెళ్దాం. కాకపోతే ఈ టెంపుల్ చూస్తుంటే మొత్తం ఎవరో ధ్వంసం చేసినట్టు కనిపిస్తుంది. పైకి వెళ్ళి క్లియర్గా చూద్దాం ఏమైందన్నది. చూస్తున్నారు కదా, మేమైతే శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్జీ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. మీరు కూడా దర్శనం చేసుకోండి. మనకైతే కనిపిస్తున్న 2 గాలి గోపురాల్లో ఒక గోపురం అయితే ధ్వంసం చేసి ఉంది. ఇంకొక గోపురం ధ్వంసం చేయకుండా మంచిగా ఉంది. ఆ గోపురం కింద ప్రజెంట్ దేవుడు అవుతుండు. ఇప్పుడు మనం దర్శనం చేసుకున్నాం కదా శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్జీని. ఆ గర్భగుడి అయితే ఇప్పుడున్న ప్లేస్లో కాకుండా ఇప్పుడు మనకు కనిపిస్తున్న మందిరంలో ఉండేదన్నమాట. ఇక్కడ నుండి తీసుకెళ్ళి అటు చివరున్న గోపురం కింద పెట్టారు. మనకి ఇక్కడ చిన్న కనిపిస్తుంది కదా, అదే అసలైన గర్భగుడి. ఇది చాలా పురాతనమైన మందిరం. నాకు తెలిసి ఇది మెయిన్ ద్వారం. లోపల మెయిన్ దేవుని గుడి ఉండాలి. ధ్వంసం చేశారు ఇక్కడ గాలి గోపురం పైన, అందుకని పక్కన పెట్టారు దేవుణ్ణి. ఇందులో ఉండాల్సిన దేవుడు పైన కనిపిస్తుందా, అది గర్భగుడి మెయిన్. అది ధ్వంసం చేసితే ఇక్కడ సైడ్ ఉన్న దాంట్లో పెట్టారు దేవుణ్ణి. చాలా పురాతనమైన గుడి ఇది మాత్రం. ఫైనల్గా ఈరోజు మేమైతే రాధా మదన్ మోహన్జీ దర్శనం కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు చాలామంది జనం. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ నడిస్తే శ్రీ బన్కే బిహారీ టెంపుల్ వస్తుంది. కాకపోతే అందులో ఈరోజు దర్శనం చేసుకోవడం చాలా కష్టం, అంతమంది జనాలు. ఒకవేళ దర్శనం చేసుకున్నా నేను క్లియర్ వీడియో తీసి మీ అందరు చూపించలేను. అందుకని పార్ట్ 2లో రేపు క్లియర్గా గుడిని చూపిస్తా. ఇప్పుడైతే ఈ మదన్ మోహన్జీ టెంపుల్ అవుట్లుక్ మొత్తం చూపిస్తా, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన సెకండ్ ఫ్రీ ట్రిప్ అయిన బృందావనంలో మనం ఫస్ట్ డే హోలీ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. హోలీ సెలబ్రేట్ చేసుకున్నాం. అందుకే మనకి పార్ట్ 1లో ఓన్లీ హోలీ సెలబ్రేషన్సే పెట్టిన. పార్ట్ 2 చేసి అందులో మీకు బృందావనం, మధుర, బర్సానా ఇవన్నీ టెంపుల్స్ విజిట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి టోటల్ బడ్జెట్ చెప్తా. అప్పటి వరకు నా ఛానల్ చూస్తుండండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.